శనగలో రాజ్మా ఫ్రై చేస్తున్నానండి. తాలింపు వేస్తున్నాను. ముందుగా శనగలో రాజ్మా నైట్ నానబెట్టుకోవాలి. బాగా నానినాయి. వాటికి కావాల్సిన ఉప్పు, నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, జీలకర్ర అండి. చాలా సింపుల్. ముందుగా కుక్కర్ తీసుకోవాలి. ఈ నానబెట్టిన శుభ్రం కడిగి పక్కకు పెట్టుకున్నాయి. ఉప్పు కొంచెం ఇప్పుడే వేసేయండి. ఇప్పుడే వేస్తే బాగా అన్నిటికీ పట్టి మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా వాటరు, ఒక 2-3 విజిల్స్ పెట్టాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 2-3 విజిల్స్. స్టవ్ వెలిగించి పెనం పెట్టి తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కొంచెం హీట్ ఇవ్వనివ్వాలి. కొద్దిగా జీలకర్ర అండి, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం దోరగా వేయించాలి. ఉడికిన శనగలో రాజ్మానండి తాలింపులు వేసుకోవాలండి. కొద్దిగా కారం, కొంచెం పసుపు, కారం పసుపు పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడానండి. ఎక్కువ ఆయిల్ లేకుండా చేసిన ఫ్రై ఇది. మనం చికెన్ బదులు ఇది తింటే చాలా హెల్దీగా ఉంటామండి రోజంతా. కొంచెం వాటర్ ఉంటే అది పూర్తి ఎగిరిపోయే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు బాగా పడుతుంది. ఉప్పు, కారం, ఉప్పు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇంక వేయకండి ఉప్పు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ అండి ఇవి.